ఆలోచిస్తూ ఎక్కువగా బాధపడుతున్నానేమో. నిజంగా ఏదైనా చేయకుండా ఉంటుందా? అని నేనే నిజంగా ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో. ఇక ఆలోచనలన్నీ వదిలిపెట్టి నేను నా వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయాలి అని చెప్పేసి తను తెచ్చుకున్న రెండో కారుకు తన ఫ్రెండ్‌ని మొత్తం తన ఫ్రెండ్‌కి రెంట్‌కిస్తున్నానని చెప్పేసి ఆ కార్ కీస్ తన ఫ్రెండ్‌కి తన ఫ్రెండ్‌కి తన తండ్రి చేత ఇప్పిస్తాడు. ఆ తర్వాత ఏదో పెద్ద సెకండ్ హ్యాండ్ కార్లు పెట్టేసి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడు అంటూ అనగానే, మీనా కూడా ఏ మాత్రము ఊరుకోకుండా మనోజ్‌కైతే బాగానే షాక్ ఇస్తుంది. మరి ఇలా కాకపోతే మరి ఎలా అవుతారు గొప్పవాళ్ళు? ఓహ్! మరదలి డబ్బు, నగలు ఒక ఆడపిల్ల తన తమ్ముడి భార్య నగలు అమ్ముకొని మింగితే వచ్చేస్తుందా? అంత బిజినెస్ మ్యాన్ అనే పేరు? లేకపోతే గుడి ముందు అడుక్కు తింటే వస్తుందా? అంటూ మనోజ్ చేసిన పాపాలన్నీ కూడా లిస్ట్ బయట పెట్టేస్తుంది మీనా. ఇక తర్వాత మీనా అలా చెప్పగానే చాలా అవమానంగా ఫీల్ అవుతుంది రోహిణి ఇంకా ప్రభావతి. "ఏయ్! నోరు మూయి. నువ్వు ప్రతిసారి అలాంటివన్నీ గుర్తు చేసి వాడిని బాధ పెట్టావంటే మర్యాదగా ఉండదు. అసలు ఏంటి? ఏంటి నీ దౌర్జన్యం?" అంటూ మళ్ళీ మీనా మీద ఎగురుతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అలా ఎగురుతూ ఉంటే సత్యంకైతే కోపం వస్తుంది. సత్యం కూడా బాగానే క్లాస్ పీకుతాడు. ఇక ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. "ఎందుకు మనోజ్, నువ్వు ఎందుకు అనవసరంగా వాళ్ళ దగ్గరికి వెళ్తావు? వాళ్ళ గురించి నీకెందుకు? నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకు. ఇప్పటికే మనం పడుతున్న మాటలు సరిపోవా? అయినా ఎందుకు నువ్వు అలా వాళ్ళ మధ్యన వెళ్తావు?" అని చెప్పేసి మనోజ్‌నైతే తిడుతూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అలా తిడుతూ ఉన్నా సరే ఆహ్, నేను డబ్బు సంపాదించట్లేదు. డబ్బు లాస్ అయిందనే కదా ఇంతమంది నన్ను అవమానిస్తున్నారు. నేను ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తాను. ఆ డబ్బు సంపాదించిన తర్వాత అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి. ప్రతి ఒక్కరు నేను డబ్బు సంపాదించట్లేదు అని నాకు ఏమి చేత కాదని నన్ను ఇన్ని డిగ్రీలున్న పనికిరాని వాడినని అందరూ నన్ను అవమానిస్తున్నారు. ఏదో ఒక రోజు నేను అందరి చేత మెప్పు పొందేలా చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, అంతలోనే రవి, శృతి కాస్త ఎడమొహం పెడమొహంగా రావడం, అల్లు నీళ్ళలా ఉండే వీళ్ళు ఎందుకు కుడి ఎడమల్లాగా అలా వస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనోజ్. ఆ తర్వాత చూడు శృతి, నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వు కొంచెం తప్పు ఆలోచనలు ఆలోచిస్తున్నావేమో అని నాకనిపిస్తుంది. నువ్వు నన్ను దూరం పెట్టడం కరెక్ట్ కాదు. కానీ నువ్వు ఎందుకిలా చేస్తున్నావో నాకర్థమైంది. నీ భయం నాకు అర్థమైంది. కానీ చిన్న పిల్లలాగా బిహేవ్ చేయకు శృతి అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటాడు. అయితే ఆ మాటలన్నీ మనోజు ఇక్కడి వైపు నుంచి మీనా అటు కిచెన్‌లోంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవి వింటారు. చూడు, నువ్వు ఎంత చెప్పినా సరే నా నిర్ణయంలో మార్పు ఉండదు. మనం ఈ కొద్ది రోజులు దూరంగా ఉండాల్సిందే. నేను చెప్పిన నిర్ణయానికి నీకు ఓకే అయితేనే మనం ప్రొసీడ్ అవుదాం అని చెప్పేసి మీనాకి చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి. ఇక దాంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. అసలు ఏమైందో రవిని అడిగి కనుక్కుందాం అని చెప్పేసి మీనా వస్తుంది. "ఏమైంది రవి? ఎందుకలా కోపంగా ఉంది శృతి? ఏమైంది? ఏదైనా గొడవ పడ్డారా? ఏదైనా గొడవుంటే నిజంగా మీలో మీరు సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ హాల్ వరకు వచ్చిన తర్వాత కూడా ఆ డిస్కషన్ వచ్చింది అంటే మీ ఇద్దరి మధ్య ఏదో పెద్ద గొడవ ఉందని అనిపిస్తుంది" అనగానే, "ఏం లేదు వదిన. అది పెద్ద గొడవేం కాదు. కానీ" అనగానే పర్వాలేదు రవి. నేను మీ అమ్మ లాంటి దాన్ని. వదిన అంటే అమ్మ తర్వాత అమ్మతో సమానం. నీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పు. అది నేను సాల్వ్ చేసేదైతే నేను చేస్తాను. శృతి చిన్న పిల్ల మనస్తత్వం కలది. అలాంటిది నువ్వు వాటి గురించి ఏం ఆలోచించకు. ఏమైందో చెప్పు అనగానే, "ఏం లేదు వదిన. మొన్న వాళ్ళ డబ్బింగ్ స్టేషన్‌లో ఏదో డబ్బింగ్ చెప్పిందంట. ప్రెగ్నెంట్ లేడీ నొప్పులు పడడం లేబర్ పెయిన్స్ గురించి తను చాలా బాధపడుతుంది అండ్ భయపడుతుంది. తనకు ఫ్యూచర్‌లో అలాంటి పరిస్థితి వస్తుందేమో అని తను జీవితంలో పిల్లల్ని కనాలని అనుకోవటం లేదు. అలాగే అందుకోసం నన్ను దూరం పెడుతుంది. నన్ను దూరం పెట్టినందుకు కూడా నాకు బాధ కాదు వదిన. కానీ పిల్లల్ని కనకుండా ఎన్ని రోజులని ఉంటుంది? అది కాక పిల్లల్ని కనడం తనకి ఇష్టమేనంట. కాకపోతే సరోగసీ పద్ధతి అంటుంది. సరోగసీ పద్ధతి అంటే మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? నేను అదే తనతో చెప్పాను. కానీ నాకదంతా అనవసరం. నువ్వు మీ వాళ్ళని ఒప్పించుకుంటావో లేదో నీ ఇష్టం. కానీ ఎవరి ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ మొహం మీదే చెప్పేసింది. తనది చిన్నపిల్ల మనస్తత్వం అనుకోవాలో, మొండిది అనుకోవాలో నాకేం అర్థం కావట్లేదు వదిన అనగానే,
ఇంత చిన్నదానికి నువ్వెందుకు రవి భయపడుతున్నావు? ఈ విషయం నాకు చెప్పావు కదా! నేను చూసుకుంటాను. శృతికి చిన్న పిల్ల మనస్తత్వం. ఏదైనా చూస్తే భయపడుతుంది. అదే తనకు అర్థమయ్యేలా చెప్తే తను అర్థం చేసుకుంటుంది. ఈ విషయంలో నువ్వు బాధపడకు, భయపడకు. శృతికి అర్థమయ్యేలా నేను చెప్తాను. శృతి మళ్ళీ నీతో మామూలుగా ప్రేమగా కలిసి మాట్లాడుతుంది. మీ ఇద్దరు ఒకటవుతారు. మీ ఇద్దరికి పన్నంటి బిడ్డ కూడా పుడుతుంది అని చెప్పేసి అనగానే, నిజంగా నీ నోటి దయ వల్ల అలా జరిగితే బావుంటుంది వదిన. కానీ శృతి మనసులో బాగా ఆ భయం పేరుకుపోయింది వదిన. అది ఇప్పట్లో పోతుందని నాకైతే అనిపించట్లేదు. తను సరోగసీ పద్ధతి అంటేనే తన దగ్గరికి రానిస్తాను అంటుంది. సరోగసీ పద్ధతి అంటే ఏదైనా ఆషామాషియా? మనమేమైనా సెలబ్రిటీస్మా? సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు ఎవరు అలా చేసుకోవట్లేదు. ఎవరి పిల్లల్ని వాళ్ళే కంటున్నారు. కానీ ఆ విషయం శృతికి ఎందుకు అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అనగానే, చెప్పాను కదా రవి! తనది చిన్న పిల్ల మనస్తత్వం. నువ్వవేవి ఆలోచించకు. రా టిఫిన్ చేశాను తినేసి వెళ్దువు అనగానే, శృతి కూడా తినలేదు వదిన అనగానే, శృతికి నేను తీసుకువెళ్తాలే. నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి అనగానే, ఇక తర్వాత శృతి నిజంగానే సరోగసి పద్ధతి అంటే చాలా డబ్బులు కావాలి. ఆ డబ్బులు మేమెలాగో పెట్టలేము. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టొచ్చు కదా! శృతిని అడ్డం పెట్టుకొని నేను ఏదైనా చేయొచ్చు. ఆ డబ్బులు లాగే ఆలోచన చేస్తే బావుంటుంది కదా! నిజంగానే శృతిని కిడ్నాప్ చేస్తాను. శృతిని కిడ్నాప్ చేసి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర డబ్బులు వసూలు చేస్తాను. అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనోజ్. ఈ దెబ్బతో నా లైఫ్ సెటిల్ అయ్యేంత డబ్బు తీసుకొని మధ్య మధ్యలో దాన్ని అకౌంట్‌లోకి వేసుకొని వీళ్ళు అడిగినప్పుడల్లా లాభం వచ్చింది అని చెప్పేసి ఆ డబ్బుని మళ్ళీ మళ్ళీ ఇచ్చేస్తాను. ఇక ఈ దెబ్బతో నేను లాస్‌లో ఉన్నానని తెలీదు. నేను బిజినెస్ చేసినా, రన్ అయినా, రన్ అవ్వకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదు. ఒక రూ. 1,00,00,000 వాళ్ళ నాన్నని డిమాండ్ చేస్తాను. ఆ తర్వాత నా లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పేసి మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే దానికోసం అక్కడ స్టూడియోకి వెళ్ళిన శృతిని కిడ్నాప్ చేయాలని గట్టిగా అనుకుంటాడు. అయితే ఆ ఏరియాలో సీసీ కెమెరాలు పనిచేయకుండా చూసేసి శృతిని కిడ్నాప్ చేయించాలని చాలా గట్టిగానే ప్లాన్ చేస్తాడు. అదే విధంగా శృతిని ప్లాన్ చేసి ఒక నలుగురిని మాట్లాడి నలుగురితో కిడ్నాప్ చేయించాలని అనుకుంటాడు. అయితే శృతిని కలిసి మాట్లాడి మీనా ఒప్పించాలని, తన మనసు మార్చాలని, తల్లి అవ్వే విషయంలో తనకున్న అపోహలు అవన్నీ పక్కన పెట్టి తల్లి అవ్వడంలో ఒక ఆడది అనుభవించే ఆ మాతృత్వ ప్రేమ గురించి శృతికి అర్థమయ్యేలా చెప్పాలని మీనా అయితే చాలా తాపత్రయపడుతుంది. అందుకోసం స్టూడియోకి తనే స్వయంగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకెళ్లాలని చూస్తుంది. అయితే రవి ఎందుకింత మొండిగా ఉంటున్నాడు? అయినా ప్రతి విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎందుకు చర్చించాలి? అలాంటి అవసరం ఏముంది? అమ్మా, నాన్న అవ్వడం అనేది మా ఇద్దరి ఓన్ డెసిషన్. అలాంటిది దానికోసం వాళ్ళ అమ్మా, నాన్నల్ని అడగడం ఏంటి? వాళ్ళ అమ్మా, నాన్న ఏమైనా మమ్మల్ని అడిగి కన్నారా ఏంటి? అంటూ అనుకుంటూ రవి గురించి శృతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం శృతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ శృతి గురించి రవి ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఆహ్, రవి గురించి శృతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి అపోహలు ఉండకూడదు. నిజంగా శృతిది చిన్న పిల్ల మనస్తత్వం. మంచిగా చెప్తే అర్థం చేసుకుంటుంది అన్న ఆలోచనతో, మంచి ఉద్దేశ్యంతో తనైతే బాక్స్ తీసుకొని వస్తుంది. ఆ తర్వాత శృతికి ఫోన్ రావడంతో బయటికి వస్తుంది. ఫోన్ వచ్చేలా చేస్తాడు మనోజ్. ఇక శృతి బయటికి వస్తుంది. శృతి బయటికి రాగానే ఆ కార్‌లో శృతిని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసిన తర్వాత శృతిని అక్కడి నుంచి శృతిని అలా కార్‌లో తీసుకొని వెళ్ళిపోవడం మీనా ఆటోలో గమనిస్తుంది. ఇక వెంటనే శృతి, శృతి అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. అయితే శృతిని ఎలాగైనా కాపాడాలి అని చెప్పేసి అదే ఆటోలో శృతితో పాటు ఫాలో అయిపోతుంది. ఆ తర్వాత శృతిని లోపలికి తీసుకువెళ్ళి అక్కడ కట్టేస్తారు. అయితే శృతి కళ్ళకి గంతలు కట్టి అలా తీసుకొస్తారు. ఆ తర్వాత మనోజు గొంతు మార్చి వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి ₹1,00,00,000 ఇస్తేనే మీ అమ్మాయిని ఇలా ఇంటి నుంచి వదిలేస్తాము. లేదంటే మీ అమ్మాయి ప్రాణాలు పోతాయి అని చెప్పేసి ముసుగు వేసుకొని కాస్త మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ హైట్, పర్సనాలిటీ చూసి ఈ పర్సన్ ఎక్కడో చూసినట్టు ఉందే అని అనుకుంటూ మీనా అనుకుంటూ ఉంటుంది. అసలు శృతిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంటూ అనుకుంటూ ఉండగానే ఏంటి నా కూతుర్ని కిడ్నాప్ చేశారా? ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కిడ్నాప్ చేస్తారు అని అంటూ పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను అనగానే చూడండి మీరు గనక పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా
ఇంకా నేను ఎక్కడున్నాను అని నా అడ్రెస్ ట్రాక్ చేయాలని చూసినా మీ అమ్మాయి మీకు ప్రాణాలతో దక్కదు అని చెప్పేసి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. మన మనోజు వాళ్ళ పేరెంట్స్‌కి. ఇక దాంతో ఏవండి ఇప్పుడు మనకు డబ్బు కాదండి ముఖ్యం. మన అమ్మాయి ముఖ్యం. మన అమ్మాయి ఏమైందో అని నాకు భయంగా ఉంది. వాడు మన అమ్మాయిని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. మనోజ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు ఆహ్, తను. అయితే శృతి వాళ్ళ అమ్మ, నాన్న ఇంటికి రావడంతో ఒక్కసారిగా కాస్త షాక్‌లో ఉంటాడు. అయితే ఎప్పుడూ రాని శృతి వాళ్ళ నాన్న కూడా ఇంటికి వచ్చేసరికి రేయ్ సత్యం అంటూ ఇలా అడ్డగోలుగా పిలిచేసరికి ఇక చాలా బాధపడతాడు. రేయ్ ఎవడ్రా నువ్వు? మా ఇంటికొచ్చి మా నాన్ననే సత్యం అని ఒరేయ్ సత్యం అని పిలుస్తున్నావు. మా నాన్నని మర్యాదగా పిలిచేలా ఉంటే ఈ ఇంటికి రా. లేదంటే ఈ ఇంట్లో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు అనగానే, నా కూతుర్ని కిడ్నాప్ చేయించి డబ్బులు వసూలు చేయాలని చూస్తారా అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇంటి కోడల్ని కిడ్నాప్ చేయించి డబ్బులు వసూలు చేసే వాళ్ళలా కనిపిస్తున్నామా? అంటూ ఇక అనగానే మరి నా కూతురెక్కడ అనగానే, నీ కూతురేంటి స్టూడియోకి వెళ్ళింది కదా డబ్బింగ్ చెప్పడానికి అంటూ ప్రభావతి అయితే చెప్తుంది. ఇక ప్రభావతి చెప్పగానే అక్కడి నుంచి నా కూతుర్ని కిడ్నాప్ చేశారు. ₹1,00,00,000 డబ్బులు కావాలని నన్ను బెదిరిస్తున్నారు. ఇప్పుడు నా కూతుర్ని నేను కాపాడుకోవాలా? నీ ఇంటి కోడల్ని నువ్వు కాపాడుకుంటావా? నీకు చేత కాదు నా ఇంటి కోడల్ని కాపాడుకోవడానికి అంటే చెప్పు. నా కూతుర్ని నేను కాపాడుకుంటాను అని చెప్పేసి అనగానే, ఇక అంతలోనే బాలు ఏంటి శృతి డబ్బుడమ్మని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎవరు ఫోను చేశారు? ఎప్పుడు ఫోను చేశారు? ఎక్కడికి ఫోను చేశారు? ఎక్కడికి రమ్మన్నారు డబ్బు తీసుకొని అని చెప్పేసి అనగానే, ఏ ఏదో తెగ ₹1,00,00,000 నీ దగ్గర పడి మూలుగుతున్నట్టు నువ్వేదో ₹1,00,00,000 తీసుకెళ్ళి నా కూతురిని కిడ్నాప్ చేసినోడికి ఇచ్చేసి నా కూతుర్ని కాపాడి తీసుకొచ్చేటట్టు మాట్లాడుతున్నావు అంటూ అనగానే, వెంటనే అక్కడి నుంచి ఆహ్, ఆహ్, శృతి వాళ్ళ నాన్నకైతే ఒక షాక్ అయితే ఇస్తుంది మీనా. రవిని, శృతిని తీసుకొచ్చి ఒక షాక్ అయితే ఇస్తుంది మీనా. "అమ్మా, అమ్మ శృతి వచ్చేసావా? నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారని ఫోను చేశారు" అంటూ అంటూ ఉండగానే, "అవును బాబాయ్ మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. కానీ నేనే కాపాడాను" అనగానే, "నిజంగానే నన్ను కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి నన్ను కాపాడింది మీనానే. మీనా గాని లేకుంటే ఈరోజు నేను ప్రాణాలతో బ్రతికేదాన్నే కాదు. మీకు మళ్ళీ కనిపించేదాన్నే కాదు" అనగానే, చూసారా నా కోడలు నా నా ఇంకో రెండో కోడల్ని కాపాడింది. అయినా అసలు మీరు ఏమి మతుండే మాట్లాడతారా? అసలు మా ఇంటి అమ్మాయిని మేమే కిడ్నాప్ చేసుకొని నిన్ను డబ్బులు ఎందుకు అడుగుతాము అనగానే, ఎందుకంటే మీకు డబ్బు అవసరం చాలా ఉంది కాబట్టి. మీరు లేబర్ పనులు చేసుకునేవాళ్ళు కదా! అందుకనే డబ్బు విలువ మీకు తెలీదు కాబట్టే అలా మనుషుల్ని కిడ్నాప్ చేయించి డబ్బు కోసం బెదిరిస్తున్నారు అనుకున్నాను అనగానే, ఇప్పుడు కాదని తెలిసింది కదా! మా నాన్నకు మర్యాదగా సారీ చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే, ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న ఎందుకు సారీ చెప్పాలి? అంటూ అనగానే, అంటే డబ్బుడమ్మా మీ నాన్న చెప్పింది కరెక్టే అంటావా? అనగానే, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం బాలు అంటూ ఇక నాన్న నేను బాగానే ఉన్నాను. మీరు ఇంకేం బాధపడకండి. మీరు ఇంటికి వెళ్ళండి అంటూ అనగానే, అంతలోనే మనోజ్ కూడా ఇంటికి వస్తాడు. ఇక ఆ తర్వాత మనోజే ఈ కిడ్నాప్ చేయించాడు అని అందరి ముందు మీనా అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇక శృతి కూడా అవును నన్ను మనోజే కిడ్నాప్ చేశాడు. డబ్బు కోసమే కిడ్నాప్ చేశాడు. నిజంగా ఇంత నీచమైన మనిషి అని నేను అనుకోలేదు రోహిణి. ఇలాంటి వాడితో నువ్వు కాపురం ఎలా చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు అంటూ మనోజ్ చేసిన మోసాన్ని మొత్తం కూడా అందరి ముందు బయట పెట్టేస్తుంది. ఇక ఆ తర్వాత రవి గురించి రవిని దగ్గర చేయాలని మీనా అయితే చాలా తాపత్రయపడుతుంది. అలాగే మీనా లేకపోతే నిజంగానే ఈరోజు నన్ను ఈ మనోజు ఏం చేసేవాడో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది అని చెప్పేసి మనోజ్ బండారం మొత్తం కూడా అందరి ముందు బయట పెట్టేసరికి అందరి ముందు అవమానాల పాలు కాకుండా తన తండ్రి ముందు అవమానాల పాలు కాకుండా ఈ ఇంటి కుటుంబాన్ని గౌరవాన్ని కాపాడినందుకు డబ్బుడమ్మకు థాంక్స్ చెప్పు మనోజ్ కాలర్ పట్టుకొని శృతి కాళ్ళ మీద పడేసి క్షమాపణ అడగమని చెప్తాడు. ఇక ఆ తర్వాత ఇలాంటి వాడిన పార్లరమ్మ నువ్వు వెనకేసుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు కూడా చెప్పు నా భర్త తప్పేమీ లేదు. డబ్బు కోసం ఇదంతా చేశాడు. నా భర్త అమాయకుడని ఇప్పుడు కూడా చెప్పగలవా? ఇప్పుడు చెప్పమ్మా ప్రభావతమ్మ. నీ కొడుకు ఇప్పుడు కిడ్నాపర్ కూడా అయ్యాడు. ఇంతకాలం మోసగాడయ్యాడు. ఇప్పుడు కిడ్నాపర్ కూడా అయ్యాడు. రేపు హంతకుడు కూడా అవుతాడు అంటూ ఇక చెప్పేసరికి ప్రభావతి కూడా మనోజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి మనోజ్‌కి బుద్ధొచ్చేలా చేయాలని, మనోజ్ నిజ స్వరూపం ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలని, మీనా వల్ల
శృతికి జ్ఞానోదయం కలగాలని, ఒక తల్లి అయ్యే అనుభవాన్ని తను మాతృత్వంలో ఆనందాన్ని పొందేలా చూడాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్.